నమస్తే 9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా నర్సాపూర్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు మంత్రి కొండా సురేఖ. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు, లబ్ధిదారులు మరియు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గత బీఆర్ఎస్ ప్రభుత్వ తరహాలో అభివృద్ధి చేపట్టాలని గత రాజశేఖర్ ప్రభుత్వ హయాంలో కలిసి పనిచేసిన అనుభవం మంత్రి కొండా సురేఖ తమది అంటూ తెలియజేశారు. స్థానిక ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ పాటిస్తూనే అభివృద్ధి చేపడతామంటూ ఈ సందర్భంగా సూచించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మెదక్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ ఆర్థిక ఇబ్బందులతో కళ్యాణ లక్ష్మి చెక్కులకు ఆటంకం కలిగిందని, ఇక మీద సకాలంలో పంపిణీ చేపడతామని, గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ లో లబ్ధిదారులకు చేరవేస్తామని, నియోజకవర్గంలో భూ ఆక్రమణలు ఎక్కువగా గురయ్యాయంటూ బాధితులకు భూమి చేరేలా కృషి చేస్తామని, 6 గ్యారెంటీలు అమలు చేస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి తెలియజేసినట్టుగా కలిసి అభివృద్ధికై కృషి చేస్తామని తెలియజేశారు మంత్రి కొండా సురేఖ. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అభివృద్ధి చేపట్టడానికి మంత్రులకు ఎలాంటి అధికారం ఉండేవి కాదని, కానీ ఇప్పటి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో అభివృద్ధికి అందరూ మంత్రులు కృషి చేస్తున్నారంటూ తెలియజేశారు మంత్రి. ఈ సందర్భంగా స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ అటవీ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఆలింగనం చేసుకున్నారు. సరస్వతికి శుభాభివందనములు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కుల్చారంలో నిర్వహిస్తున్న ఆచార్య జయశంకర్ బడిబాట ముగింపు